దేవునికి మహిమ. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు, శుభములు, దేవుని యొక్క ఆశీస్సులు. మిత్రులారా, మరియు జై భీమ్, జై ఇండియా, వర్ధిల్లాలి భారతీయుల ఐక్యత, వర్ధిల్లాలి మనుషుల ఐక్యత, వర్ధిల్లాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత, వర్ధిల్లాలి క్రిస్టియన్ ముస్లిం హైందవుల ఐక్యత. ఇక అసలు విషయానికి వస్తే, ఈరోజు పార్లమెంట్లో, అసెంబ్లీలో, ప్రభుత్వ యంత్రాంగంలో, టీవీ ఛానల్స్, వార్తాపత్రికలు మొత్తం కూడా ఈరోజు మనువాద రాజకీయాలు, కుల రాజకీయాలు, మత రాజకీయాలు చేస్తూ ఉన్నారు. అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారు. ఆర్థిక ఉగ్రవాదులు పెరిగిపోతూ ఉన్నారు. అందుకు ప్రధానంగా ప్రభుత్వ యంత్రాంగం, ఉన్నతాధికారులు, రాజకీయ నాయకులు కలిసి ఈ భారతదేశంలో ఉన్నటువంటి సంపదలన్నీ కూడా దోచుకున్నారు. సకల సంపదలు కలిగిన దేశంలో దరిద్రం ఎట్లొచ్చింది చెప్పండి అని అంటే, ఏ ఒక్కళ్ళు కూడా మాట్లాడకుండా దోచుకోవటం, దాచుకోవటం తప్ప ఇక రెండో పనే లేదు మాకు అన్నట్లు ఈ ఉద్యోగస్తులు, ఇక ఆధిపత్య కులాలు, పెట్టుబడిదారులు, భూస్వాములు, వాళ్ళు దోచుకున్నారు, దాచుకున్నారంటే అర్థం ఉంది. వాళ్ళ గురించి మాట్లాడుకోవటం కూడా అనవసరం విషయం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగ నిర్మాత, రిపబ్లికన్ పార్టీ స్థాపించి రాజ్యాధికారం ద్వారా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరికీ కూడా రాజ్యాంగ ఫలాలు అందాలి అనే ఉద్దేశంతో ఆయన రాజకీయాల్లోకి వస్తే, ఆనాడు బాబు జగజ్జీవన్ రావు గారు సహకరించలేదు. ఆనాడు ఉన్నటువంటి దళిత నాయకులు ఎవరు కూడా సహకరించలేదు. అదే ప్రకారం చూసుకుంటే చరిత్రలో ఒకే ఒక్కడు మాన్యశ్రీ కాన్షీరామ్ గారు ఉత్తరప్రదేశ్లో బహుజన్ సమాజ్ పార్టీ స్థాపించి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకే కాకుండా రాజకీయాల్లో బ్రాహ్మణుల దగ్గర నుంచి అందరికీ కూడా సీట్లు ఇచ్చి 3 పర్యాయాలు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా కుమారి మాయావతి గారు ప్రధానమంత్రి రేసులో ఉన్నప్పుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు అన్న నందమూరి తారక రామారావు గారు, స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారు బహుజన్ సమాజ్ పార్టీకి కొన్ని సీట్లు ఇస్తామంటే, ఈ దళిత నాయకులు, ఉద్యమకారులు కాదు, ఈ కులాన్ని అడ్డం పెట్టుకున్నటువంటి కుల సంఘ నాయకులు, మాలమహానా నాయకులు, మాది దండోర నాయకులు, మాలామాదిగా ఎమ్మెల్యేలు, ఎంపీలు మనువాద పార్టీల్లో చేరి దోచుకోవటం, దాచుకోవటం, ఈ దళిత ఉన్నత ఉద్యోగస్తులు, ఐఏఎస్ ఆఫీసర్లు, కలెక్టర్లు, ఎస్పీలు దోచుకోవటం, దాచుకోవటానికి అలవాటు పడిపోయి, మాకు రాజ్యాధికారం వద్దు, వస్తే 40 కోట్ల మంది దళితుల గురించి మేము మాట్లాడాల్సి వస్తుంది, నా నియోజకవర్గంలో మాత్రమే నేను ఎమ్మెల్యే అయితే చాలు, ఎంపీ అయితే చాలు, నేను నా కుటుంబం బాగుపడితే చాలు అని స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి బాబు జగజ్జీవన్ రావు గారి యొక్క అడుగుజాడలోనే ఈరోజు వరకు కూడా వచ్చారు. మరి బాబు జగజ్జీవన్ రావు గారి విగ్రహాలు పెట్టాలంటారు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాలు పెట్టాలంటారు. అంబేద్కర్ గారి విగ్రహం పక్కన జగజ్జీవన్ రావు గారి విగ్రహం పెడతానికి వీల్లేదని మాటలు అంటారు.
క్రిమిలేయర్ విధానం మేము పాటించమంటారు. కష్టపడి చదువుకున్నాం, ఇంటికి 2 కాదు 3 ఉద్యోగాలు వచ్చినా పర్వాలేదు, రాజ్యాంగ ఫలాలు అందరికీ సమానంగా ఇవ్వటానికి వీల్లేదు, మెరిట్ ప్రకారం కష్టపడి చదువుకున్నోడికే రావాలని చెప్పి వీళ్ళు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా కుక్కల సింపిని ఇస్తిరాకులాగా రాజ్యాంగ ఫలాలని కాళ్ళదనుకుంటున్నారు. ఈ విషయం అందరికీ తెలిసిన విషయంగానే అసలు విషయానికి వస్తే 1999లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఫుల్ మెజార్టీతో, అది కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలంటే సిపిఎం సిపిఐతో కలిసి కూటమి ప్రభుత్వంగా ఏర్పడి ముఖ్యమంత్రి అవడం జరిగింది. ఈరోజు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, బీజేపీ కానివ్వండి, ఈ ప్రాంతీయ పార్టీలు తెలుగుదేశం, వైసీపీ, ఈ పార్టీలు ఈరోజు ఒంటెద్దు పోకడ పోతున్నారు. ఓట్లు లేవు, ఈవీఎంలో మమ్మల్ని గెలిపిస్తే అని చెప్పి విర్రవీగిపోయి 2030 వరకు కూడా నేనే ముఖ్యమంత్రి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా ఈ మోడీ గారు ఈవీఎంల ద్వారా భారతదేశంలో ప్రజల్ని మోసం చేశారు. మరి ఆ ఈవీఎంలో ట్యాంపరింగ్ చేశారు, ట్యాంపరింగ్ చేశారని, దొంగోట్లు చేర్చారని, ఈ విధంగా సాక్ష్యాధారాలతో సహా కోర్టుకు వేయడం జరిగింది. ఇప్పుడు ఒక 6 నెలల్లోనూ ప్రభుత్వం పడిపోయే అవకాశాలు ఉండే. చంద్రబాబు నాయుడు గారు, నితీష్ కుమార్ గారు మద్దతు ఉపసంహరించుకుంటే నితీష్ కుమార్ గారిని కానీ, చంద్రబాబు నాయుడు గారిని కానీ ప్రధానమంత్రిగా నియమించే అవకాశాలు ఉన్నాయి. వీళ్ళిద్దరికి ఏంటంటే ప్రధానమంత్రిగా ఉంటే రాష్ట్రం, ఆ పార్టీ బీసీల చేతికి వెళ్ళిపోద్దామో అనేటువంటి ఒక భయంతో రాష్ట్రం మీద, ముఖ్యమంత్రి సీటు మీద ఉన్నటువంటి ఆ మమకారం దేశంలో ఉన్న ప్రజల మీద లేకపోవటం, దక్షిణ భారతదేశం మీద లేకపోవటం చాలా దౌర్భాగ్యం. అసలు విషయానికి వస్తే డాక్టర్ కేఏ పాల్ గారిని సోనియా గాంధీ, రాజశేఖర రెడ్డి వీళ్ళందరూ కూడా మోసం చేశారు. పాల్ గారు అనేకమైన పర్యాయాలు ప్రెస్ మీట్లో చెప్పినప్పటికీ, సాక్ష్యాధారాలతో పెడుతున్నప్పటికీ కూడా ఈ క్రైస్తవులు, క్రైస్తవ భాషల్లో ఏమాత్రం కూడా పట్టించుకోకుండా మాకు మళ్ళీ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ వచ్చినా పర్వాలేదు, జగన్మోహన్ రెడ్డి ప్రధానమంత్రి అయినా లేకపోతే చంద్రబాబు నాయుడు అయినా ఎవరైనా ప్రధానమంత్రి అయితే అయినా పర్వాలేదు, కానీ క్రైస్తవుడు మాత్రం రాజకీయాల్లోకి రాకూడదు, క్రైస్తవుడు పార్టీ పెట్టకూడదు అని ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి క్రైస్తవ సమాజం బిలాము బోధ చేస్తూ ఉన్నారు. బిలాము కూడా పాస్టర్లకు చాలామందికి తెలుసు. బహుమతుల కోసం ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు ఆశీర్వదించమన్నప్పుడు ఆశీర్వదించాలి, శపించమన్నప్పుడు శపించాలి. విగ్రహారాధన చేస్తున్నప్పుడు శిక్షలు ఉంటాయి. శిక్షించే అధికారం, రక్షించే అధికారం దేవుడికి ఉంది. బిలాము గొప్ప ప్రవక్త, ఆయనకు వాగ్దాటి ఉంది. అటువంటి బిలాము ప్రవక్త డబ్బుకి ఆశపడి, బహుమతులకు ఆశపడి
ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడే వాళ్ళని శిక్షించి చంపే విధంగా వ్యూహాత్మకంగా ఎత్తుగడతో శత్రువులకి దారి చూపిస్తూ ఉంటాడు. అటువంటి బిలాములు ఈరోజు భారతదేశంలో ఎక్కువైపోయారు. పాల్ దినకరన్ గారు, తమిళనాడు రాష్ట్రం, ఆయన సంక్రాంతి చేస్తాడు, యోగా చేస్తూ ఉంటాడు, పండుగలు చేస్తాడు. ఇక్కడ ఈ మచిలీపట్నంలో కిరణ్ పాలు యోగాలు చేపిస్తూ ఉంటాడు, యోగాంధ్రలో పాల్గొంటాడు, పండుగలు చేస్తాడు. బిలాము బహుమతులకి ఆశించినట్లు ఈ కిరణ్ పాలు, పాల్ దినకరన్ గారు ఈ విధంగా చూసుకుంటే ఎఫ్సిఆర్ఐ ఫండ్స్ వచ్చే ప్రతి ఒక్కరు కూడా, ఒక పాల్ గారు మినహాయించి వీళ్ళందరూ కూడా ఎఫ్సిఆర్ఐ నెంబర్ల ద్వారా వచ్చినటువంటి కోట్ల రూపాయలు డబ్బు వీళ్ళ సొంత అకౌంట్లో వేసుకొని ఈరోజు రాజకీయ వ్యవస్థలో రాజకీయాలకి సపోర్ట్ చేయకుండా, క్రైస్తవ సమాజాన్ని పట్టించుకోకుండా, మణిపూర్లో ఉన్నటువంటి క్రైస్తవుల గురించి కానీ, ఛత్తీస్గఢ్ క్రైస్తవుల గురించి కానీ, నార్త్ ఇండియాలో క్రైస్తవులు పాస్టర్లు పడుతున్న బాధలు, శ్రమలు గురించి ఏమాత్రం పట్టించుకోకుండా వీళ్ళందరూ కూడా ఈ వైసీపీలో, టీడీపీలో, జనసేనలో చేరి వీళ్ళు డబ్బు స్కూళ్ళు, కాలేజీలు మెయింటైన్ చేయటం, కోట్ల రూపాయలు డబ్బులు దాచుకుంటాం, ఇళ్ళు, ఇళ్ల స్థలాలు, పొలాలు, అపార్ట్మెంట్లు, షేర్ మార్కెట్లో డబ్బులు, మనీ లాండరింగ్, రియల్ ఎస్టేట్ కూడా చేసేస్తున్నారు. మీరు గుర్తుపెట్టుకోండి, కార్పొరేట్ పాస్టర్లో మీకు దేవుడు అంటే భయం లేదు, రాజ్యాంగం అంటే గౌరవం లేదు, మీ కడుపే మీ దేవుడు, మీ డబ్బే మీ దేవుడు. మార్పు రాకపోతే దేవుడి శిక్షలు ఎలా ఉంటాయో మీకు తెలుసు. అతి త్వరలోనే మీరు శిక్షావిధికి గురవుతున్నారు. డాక్టర్ కే పాల్ గారు ప్రజాశాంతి పార్టీకి మీరు ఎందుకు సపోర్ట్ చేయరు? ఎందుకు మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు? ప్రజాశాంతి పార్టీ డాక్టర్ కే పాల్ గారిని ఎందుకు వద్దంటున్నారు? అసలు పార్టీ పెట్టకూడదు అనే దాని మీద ఎందుకు మాట్లాడుతున్నారు? రాజకీయాల్లోకి క్రైస్తవులు రాకూడదని చెప్పి ఎందుకు అంటున్నారు? మీరు వివరణ ఇవ్వాలి. లేకపోతే కొద్ది రోజుల్లోనో నెలల్లోనో సుప్రీంకోర్టులో దేశవ్యాప్తంగా ఈ పేద దళిత పాస్టర్లో, ఎస్సీ పాస్టర్లో అందరూ కూడా కార్పొరేట్ పాస్టర్లు అయినటువంటి మీ మీద పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫిల్లులు వేసి బైబుల్ వాక్య ప్రకారంగా రాజ్యాంగబద్ధంగా చూసుకుంటే మీ మీద కోర్టులో కేసు వేయటం జరుగుద్ది. అన్నీ కూడా అనుకూలంగా ఉండే మీరు ఈ డబ్బు పిచ్చితో మీరు మార్పుని కోరుకోవట్లేదు. మీరు రౌడీజం చేస్తున్నారు, గూండాయిజం చేస్తున్నారు. పాస్టర్లో నన్ను కొట్టాలి, నన్ను చంపాలి అనేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తం సోషల్ మీడియా మాధ్యమాలు ఉండే మీ కుట్రల్లో, మీ వ్యూహాలు, మీ ఎత్తుగాళ్ళు, మీరు రాజకీయ నాయకులతో చేరి, ఆర్ఎస్ఎస్ ఉగ్రవాదులతో చేరి మీరు చేసే ప్రతి అన్యాయాలు, అరాచకాలు అన్నీ కూడా సాక్ష్యాధారాలతో సహా ఉండే ఈ పాస్టర్లో, కార్పొరేట్ పాస్టర్లో, దళిత ఉన్నత ఉద్యోగస్తులు మీరందరూ కూడా మార్పు చెంది పేద పాస్టర్లకి, ఉద్యమకారులకి మీరు వాళ్ళ సమస్యలు పరిష్కారం చేసేటువంటి బాధ్యత మీకుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పాడు, ప్రభుని యేసుక్రీస్తు వారు చెప్పారు, ఎంతోమంది సామాజిక ఉద్యమకారులు చెప్పారు,
ప్రజా యుద్ధ నౌక గద్దరన్న చెప్పాడు, మీరు రాజ్యాంగ ఫలాలు అనుభవిస్తూ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు అయ్యి ఉన్నతమైన అధికారులు అయ్యి లంచాలు తీసుకొని కోట్ల రూపాయలు డబ్బు సంపాదించి మరలా మీరు ఎమ్మెల్యేలు అవ్వటానికి ఎంపీలు అవ్వటానికి మీ నియోజకవర్గాల పరిధిలో మాత్రమే మీరు రాజకీయ బానిసలుగా దళిత నాయకులను తయారు చేసి రాజకీయ బ్రోకర్లుగా తయారు చేసి ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి దళిత క్రైస్తవుల్ని క్రైస్తవుల్ని మీరు ఈరోజు తప్పుదారులు నడిపించడమే కాకుండా దరిద్రులుగా తీర్చిదిద్దుతున్నారు. మీ దగ్గర ఉన్నటువంటి కోట్ల రూపాయల ఆస్తులన్నీ కూడా ఈడీ అధికారులతోనూ సిబిఐ దర్యాప్తులు చేపించి ప్రతి రూపాయితో సహా ఎస్సీ కార్పొరేషన్కి, క్రిస్టియన్ మైనారిటీ కార్పొరేషన్కి, ప్రధానమంత్రి ముఖ్యమంత్రి ఖజానాకి తెల్లింపు చేసి మిమ్మల్ని సరసాలు పాలు చేయడానికి ఆర్ఎస్ఎస్ ఉగ్రవాదులు, బీజేపీ మతోన్మాదులు సిద్ధంగా ఉన్నారు. మీకు ఆ విషయం తెలుసు. అవసరమైతే వాళ్ళ కాళ్ళ మీద పడి అయ్యా బాబు అని వాళ్ళకి లంచాలు ఇచ్చి ఈ రోజు వరకు కూడా మీరు ఈ విధంగా స్వార్థంతో తాత్కాలికంగా మీరు ఆ డబ్బు పిచ్చ పోగొట్టుకోకుండా ధనవంతుల్లాగా బీద లాజర్లు ఎంతమంది ఉన్నా రొట్టె ముక్కలు కూడా వేయకుండా మీరు చాలా కఠినంగా వ్యవహరిస్తున్నటువంటి కార్పొరేట్ పాస్టర్లారా, దళిత నాయకులారా, దళిత ఎమ్మెల్యేలారా, దళిత ఎంపీలారా, దళిత కలెక్టర్లారా, దళిత ఎస్పీలారా, మీకు దేవుని యొక్క ఉగ్రత రాబోతుంది. కొద్ది నెలల్లోనే వాళ్ళు ఆర్ఎస్ఎస్ ఉగ్రవాదులు ఆ డబ్బంతా కూడా మరలా తిరిగి వాళ్ళు ఉన్నతమైన అధికారులు దాచుకుంటాం వాళ్ళ ద్వారా మీ మీద దాడులు జరగటం మాకు ఇష్టం లేదు. సామాజిక ఉద్యమగాడిగా పేయల జాన్సన్ మధు అని నాకు కానీ, అంబేద్కరిస్టులకు కానీ, ఇవాంజలిస్టులకు కానీ ఇష్టం లేదు. ఎందుకంటే మీరు దాచుకుంది దళితుల సొమ్మే. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగ ఫలాలు అనిపించి ఇటు దళితులు రాజకీయాల్లోకి, దళిత ఉద్యమకారులు రాజకీయాల్లోకి రాకూడదు. ఒక దళిత ఉద్యోగస్తుడివి, నువ్వు ఒక కలెక్టర్వి, ఎస్పీవి, మీరు ఉద్యోగాల్లో ఉన్నప్పుడు కూడా దళితులకి ఏం మేలు చేసినటువంటి వాళ్ళు కాదు. మీరు మానిశ్రీ కాంశీరామ్ గారు ఉత్తరప్రదేశ్లో ఉద్యోగస్తుల్ని కంట్రోల్ చేసి వాళ్ళు దాచుకున్నటువంటి అవినీతి సొమ్మంతా తీసి ఉత్తరప్రదేశ్లో బహుజన్ సమాజ్ పార్టీని అధికారంలో తీసుకొచ్చాడు. అటువంటి కాంశీరాములు ఆంధ్ర తెలంగాణలో కాదు, భారతదేశంలో చాలామంది ఉన్నారు. ఆ కాంశీరామ్ గారి యొక్క స్ఫూర్తితో మేము కూడా ప్రారంభిస్తున్నాం. మీరు లంచాలు తీసుకుని దాచుకున్నటువంటి 100 కోట్ల రూపాయల డబ్బు బహుజన రాజ్యాధికారం కోసం మీరు ఖర్చు పెట్టాలి. బహుజన్ సమాజ్ పార్టీ తరపున పోటీ చేసే ఎమ్మెల్యే అభ్యర్థులకి ఫ్లెక్సీలు వేయించండి, నామినేషన్లకి డబ్బులు ఇవ్వండి. వార్డుల్లో, ఎస్సీ వార్డుల్లో మీరు ట్యూషన్ పాయింట్లు పెట్టించండి, నిరుద్యోగ సమస్య పరిష్కారం చేయించండి. మీ డబ్బుతో పేద దళితులకి వ్యాపారాలు పెట్టించండి. రాజ్యాంగబద్ధంగానే మాట్లాడుతున్నాను, చట్ట ప్రకారంగా మాట్లాడుతున్నాను. మీరు ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారా? బినామీ పేర్ల మీద కోట్ల రూపాయల ఆస్తులు
ప్రజల సొమ్మును దోసుకున్నటువంటి దుర్మార్గులైన మీరు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ఆజ్ఞల ప్రకారంగా, వాక్య ప్రకారంగా యేసయ్య కూడా చెప్పింది ఏంటంటే, ఒక ధనవంతుడైనటువంటి యవనస్తుడు వచ్చాడు. నేను నిత్య జీవనకు వారసుని అవ్వాలంటే ఏం చేయాలని అడిగాడు. అడిగితే 10 ఆజ్ఞలు గైకొనాలి, తల్లిదండ్రులు సన్మానించాలి, పొరుగువారిని ఏది ఆశించకూడదు, నరహత్య చేయకూడదు, దొంగతనం చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు అని చెప్తూ ఉండగానే ఆ ధనవంతుడైన యవనస్తుడు ఏమన్నాడంటే, ప్రభువా నేను ఇవన్నీ కూడా పాటిస్తున్నాను అని నేను దొంగతనం చేయలేదు, మోసం చేయలేదు, నా డబ్బు నేను తింటాను, ఎవరికి కూడా ఎటువంటి విధంగా కూడా సాయం చేయట్లేదు, కానీ వడ్డీ వ్యాపారం చేసైనా ఏదైనా సరే ఒక చట్ట ప్రకారంగానే నేను సంపాదించుకున్నాను అని చెప్పి ఆ యవనస్తుడైన ధనవంతుడు చెబుతాడు. ఆ సంపాదనలో దోషం ఉంది, అది పాపపు సొమ్ము, దశంభాగం ఇవ్వాలి, పేదలకు అనుగ్రహించాలి, ఎంతటోడైనా సరే సంపాదనలో దోషం ఉంటుంది. నీకు ఒకటి కొదువుగా ఉంది, నీ ఆస్తిని అమ్మి పేదలకు పంచమన్నాడు. ఆ ధనవంతుడని యవనస్తుడు వ్యసన పడుతూ వెళ్ళిపోయాడు తప్ప ఆస్తిని అమ్మలేదు, పేదలకు పంచలేదు. దళిత ఐఏఎస్ ఆఫీసర్లారా, కలెక్టర్లారా, ఎస్పీలారా, దళిత ఉన్నత ఉద్యోగస్తులారా, మీరు తాత్కాలికంగా పెద్ద పెద్ద భవనాల్లో ఏసీ రూముల్లో మీరు చాలా విలాసవంతమైన జీవితం చేస్తున్నారు. మీరు అంబేద్కర్ జయంతికి వర్ధంతికి వచ్చి నా తల్లిదండ్రులు మట్టి పిసికి నాట్లేసి కోతలు కోసి కష్టపడి చదివించారు అని చెప్పి ఖద్దరు షర్ట్లు వేసుకొని సభల మీద స్టేజీలు పడిపోయేట్లుగా గంతులు వేసుకుంటూ చెబుతున్న మీకు సిగ్గు ఉండాలి. సిగ్గు శరం ఉంటే నీ గ్రామంలో నీ అన్నలో నీ తమ్ముళ్ళు ఎస్సీ సామాజిక వర్గం చెందిన వాళ్ళు ఈరోజు కూడా ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ఎంత వెనకబడిపోయారో, అన్నిటికంటే మరి ముఖ్యంగా ఈరోజు కూడా కుల ఉన్మాదంకి, మత ఉన్మాదానికి బలైపోతూ ఉంటే ఈ బీజేపీ, ఆర్ఎస్ఎస్ మత ఉగ్రవాదులు చర్చిల మీద, దళిత గ్రామాల మీద, దళితుల మీద, క్రైస్తవుల మీద దాడులు చేస్తూ ఉంటే నువ్వేమాత్రం పట్టించుకోకుండా ఇండియన్ క్రిస్టియన్ కౌన్సిల్కి కానీ ఈ 40 కోట్ల మంది దళితుల గురించి కానీ, దళితులకి రాజ్యాధికారం రావాలి అనే విషయంలో కానీ, కుల నిర్మూలన విషయంలో కానీ ఏ మాత్రం కూడా పట్టించుకోకుండా నీ స్వార్థాన్ని నువ్వు సంపాదించి ఎమ్మెల్యే టికెట్ల కోసం, ఎంపీ టికెట్ల కోసం నువ్వు దాచుకున్న డబ్బు అంతా కూడా చంద్రబాబు నాయుడికి, పవన్ కళ్యాణ్కి, జగన్మోహన్ రెడ్డికి, రేవంత్ రెడ్డికి మీరు పార్టీ ఫండ్లు ఇస్తూ ఆర్ఎస్ఎస్ ఉగ్రవాదులు పోషించుకుంటూ ఎప్పుడు ఎన్నికలు వస్తాయా అప్పుడు డబ్బు తీసి నువ్వు ఎమ్మెల్యే అయిపోవాలని చూస్తున్న దళిత నాయకుడా, దళిత ఉద్యోగస్తుడా, మీ ఆటలకి సాగో. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 29 ఎస్సీ రిజర్వ్డ్ సీట్లలో మీకు ఉద్యోగస్తులకి ఎవరైనా సరే ఉద్యోగస్తులకి ఈ చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ, బీజేపీ, కాంగ్రెస్లో ఎవరు టికెట్లు ఎవరో ఇస్తే మేము ఊరుకోం. నువ్వు ఉద్యోగం చేసి నువ్వు రిటైర్డ్ అయిపోయి మళ్ళీ ఎమ్మెల్యేగా రావటానికి నీకు అర్హత లేదు. ఉద్యమకారులని మీరు ప్రోత్సహించండి. మాలాంటి ఉద్యమకారులకి మాకు టికెట్లు ఇప్పించండి, ఇప్పించి మమ్మల్ని గెలిపించండి. మీకు సిగ్గు జరగ లేదా? నువ్వు ఒకసారి ఎమ్మెల్యే అయ్యావు, ఎమ్మెల్సీ అయ్యావు,
మంత్రి అయ్యో, ఇక వారసత్వంగా కుటుంబ రాజకీయాలు నిరంతరం మీరేనా? ఒక్కసారి ఒక దళితుడు ఎస్సీ రిజర్వ్డ్ సీట్లో 29 నియోజకవర్గాలు, 4 ఎంపీ నియోజకవర్గాల్లో ఒక్కసారి నువ్వు ఎంపీగా ఎమ్మెల్యేకి పోటీ చేసేట్టు రెండోసారి నీకు టికెట్లు ఇస్తే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకో, సుప్రీంకోర్టులో మీ మీద కేసు ఖచ్చితంగా వేస్తాం. యువతకు అవకాశం ఉండే, ఉద్యమకారులకు అవకాశం ఉండే, మీకు సిగ్గు శరం ఉందా అసలు? అన్నమైన తినేది అనేక సంవత్సరాలుగా ఉద్యమాల్లో పాల్గొని గ్రామాల్లో దళితుల మీద దాడులు జరిగితే గుడి ప్రవేశాలు, బడి ప్రవేశాలు లేకుండా మానభంగాలు, హత్యలు, దళిత ఉద్యోగస్తుల మీద, కార్మికుల మీద జరుగుతున్న దాడుల విషయంలో రాత్రనక పగలనక అనేక సంవత్సరాలు ఉద్యమాల్లో తీరినటువంటి ఉద్యమకారులు పొరపాటున రాజకీయాల్లోకి వచ్చి 4 రూపాయలు సంపాదించుకుంటే ఈ ఎస్సీ సామాజిక వర్గం చెందినటువంటి మీరు ఆధిపత్య కులాలు, అగ్రవర్ణాలు లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకున్నా పర్వాలేదు, కానీ ఒక ఉద్యమకారుడు ఆర్థికంగా ఎదగటం మీకు ఇష్టం లేదు. ఒక ఉద్యమకారుడు రాజకీయాల్లో రావటం మీకు ఇష్టం లేదు. కాబట్టి నేను ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కానిశ్రీరామ్ గారు బహుజన్ సమాజ్ పార్టీని ఏ విధంగా అధికారంలో తీసుకొచ్చాడంటే, రూపాయి ఓటేయి అనేటువంటి నినాదంతో ఈరోజు ఉన్నతమైన ఉద్యోగస్తులారా, బహుజన్ సమాజ్ పార్టీకి, రిపబ్లికన్ పార్టీకి, ఉద్యమ పార్టీలకి మీరు డబ్బు ఇచ్చి మంచి జ్ఞానం కలిగిన, నీతి నిజాయితీ కలిగినటువంటి, చెయ్యి చాపనవాడు తల వంచనవాడు అంబేద్కరిస్టులకి ఎమ్మెల్యే టికెట్లు ఇప్పించాలి. అది కూడా మొట్టమొదటిగా బహుజన్ సమాజ్ పార్టీ కొన్ని సీట్లు రావాలి. ఈరోజు ఒంటెద్దు పోకడ తెలుగుదేశంలో ఒక తను తంతే వైసీపీలో పడటం, ఇక్కడ ఒక తంతు అంతే బీజేపీలో పడతాం, అక్కడ తంతే కాంగ్రెస్ పార్టీలో పడతాం. మనువాదుల పార్టీలో చేరి వాళ్ళ యొక్క పార్టీ ఎజెండా ప్రకారంగా వాళ్ళు ఏం చెబితే అది చేయడానికి మీరు అసెంబ్లీకి, పార్లమెంట్కి వెళ్ళి క్రైస్తవుల గురించి, దళితుల గురించి, వాళ్ళ హక్కుల గురించి మాట్లాడినప్పుడు మీరు ఈ మనువాద పార్టీలో, ఆధిపత్య కులాలు పార్టీలో చేరి దళిత సమాజాన్ని మీరు బానిసలుగా చేస్తే ఇక చూస్తూ ఊరుకో. కాబట్టి బహుజన సమాజ్ పార్టీకి మీరు కోటాను రూపాయలు పార్టీ ఫండ్ ఇస్తే ఈ ఆంధ్ర తెలంగాణలోనే కాకుండా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్ని లక్షల కోట్ల రూపాయలు ఉన్నాయి, చంద్రబాబు నాయుడు గారికి ఎన్ని లక్షల కోట్ల రూపాయలు ఉన్నాయి. బహుజన్ సమాజ్ పార్టీ ఒక ఇన్ఛార్జి వేసుకుంటా బట్టలు ఉండవు, బండికి పెట్రోల్ ఉండదు. నువ్వు పార్టీకి ఫండ్ ఇవ్వవు, బహుజన్ సమాజ్ పార్టీకి ఫండ్ ఇవ్వవు. నువ్వు ఒక ఉద్యమకారుడు రాజకీయాల్లో ప్రజల పక్షంగా మాట్లాడుతున్నాడంటే ₹1 ఇవ్వరు. మీరు ఇచ్చిన ఇవ్వకపోయినా మీ యొక్క జేబులు, మీ యొక్క ఖజానాలు, మీ లాకర్లో మీ బినామీ పేరు మీద ఆస్తులన్నీ కూడా లాక్కొని గుద్ది గుంజుకోకపోతే అడగండి, మీరు చూస్తూ ఉండండి. ఆ డబ్బంతా కూడా తీసి ఇప్పుడు తాత్కాలికంగా చాలా ఇబ్బందులు ఉన్నారు. దళితులు గ్రామాల్లోకి వెళ్ళండి, గ్రామాల్లో రోడ్లు లేవు. ఎస్సీ గ్రామాలకి రోడ్లు లేవు, కరెంటు లేని గ్రామాలు ఉన్నాయి. దోమలు పట్టుమని 10 సెంట్లు స్థలం లేని వాళ్ళు ఉన్నారు. కూలి పనులు చేసుకుంటే పనులు లేవు. ఆ భూస్వాములు పొలాల్లోకి వెళ్ళి
పనులు చేసుకోవాల్సిన పరిస్థితి. ఎవరు కూడా కమ్మ కాపు రెడ్డి పొలాల్లో పనిచేయటానికి వీల్లేదు. ఆర్థికంగా వెనకపడిన ప్రతి ఒక్కరికి కూడా వ్యాపారాలు పెట్టించండి, వాడి పిల్లల్ని చదివించండి. అది మీ బాధ్యత. ఒకవేళ మీరు చేయలేకపోతే, ఇప్పుడు ఈ మోడీ గారు ఏం చెప్పాడు, నేను అధికారంలోకి వస్తే స్విస్ బ్యాంకులో ఉన్న డబ్బంతా తీసుకొచ్చి ఒక్కొక్క అకౌంట్లో 15 లక్షల రూపాయలు వేస్తాడు. అది మోడీ గారు. 3-15 45 లక్షల రూపాయలు ఖచ్చితంగా మేము వేపిస్తాం. ఆడు దిగిపోయినా సరే వేపిస్తాం గ్యారంటీగా. ఆడు మోడీ గారు ఆర్ఎస్ఎస్ ఉగ్రవాదులతోనే భారతదేశంలో ప్రతి భారతీయుడికి 45 లక్షల రూపాయల అకౌంట్లు వేపిస్తాం. మీరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ముసుగేసుకొని యేసుక్రీస్తు ముసుగేసుకునేమో సైతాను పనులు చేస్తున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ముసుగేసుకునేమో సావర్కర్ ముసుగులో సావర్కర్ క్రియలు అన్నమాట. హిందుత్వ సనాతన ధర్మం అంటూ దేవుడు లేడని నాస్తికులుగా మారి క్రైస్తవుల మీద, సెక్యులర్ హిందువుల మీద, ముస్లిం మీద దాడి చేస్తున్నటువంటి దళిత మనువాదులారా, మీకు టైం దగ్గర పడింది. ఒకవైపు మీకు ప్రభువైన యేసుక్రీస్తు తీర్పు తీరుస్తున్నాడు. తీర్పు స్టార్ట్ అయింది. రాజ్యాంగబద్ధంగా ఈడీ అధికారులు సిబిఐ అధికారులతో దాడులు చేపించి మిమ్మల్ని నడి రోడ్డు మీద మరల పలుగు పారం పట్టుకొని మరి పొలాల్లో పని చేసుకునేటువంటి స్థాయికి తీసుకురాకుండా మీరు మారి దళితుల గురించి పట్టించుకోండి. రెండు 2029 సార్వత్రిక ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీ, ఇండియా ప్రజాబంధు పార్టీ, రిపబ్లికన్ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ, సిపిఎం సిపిఐ పార్టీలు అన్నీ కూడా కలిసి వెళ్ళి డాక్టర్ కే పాల్ గారు ప్రజాశాంతి పార్టీతో కలిసి కొన్ని సీట్లు అడిగితే ఖచ్చితంగా దేశవ్యాప్తంగా పార్లమెంట్లో 543లో కనీసం 200 సీట్లు గ్యారంటీకి వస్తాయనేటువంటి విషయం విశ్లేషకులు చెప్తున్నారు. గద్దరగన్న కంటే గొప్పవాళ్ళరా మీరు? గద్దరన్నే ప్రజాశాంతి పార్టీలో చేరారు. గద్దరన్న కంటే గొప్పవాళ్ళ మీరు? జగన్ భజన, చంద్రబాబు భజన చేయటానికి సిగ్గులేదా మీకు? నువ్వు ఐఏఎస్ ఆఫీసర్వే, ఐపీఎస్ ఆఫీసర్వే, పెద్ద ఉద్యోగస్తుడివి, నువ్వు చరిత్ర చెబుతాకి సిగ్గు సెరవు లేదురా మీకు? ప్రజాశాంతి పార్టీతో పొత్తు పెట్టుకుని ఎన్నికలకి వెళ్ళకపోతే రాబోయే రోజుల్లో దళిత నాయకులు, ఉద్యమకారులు మీరు మీ మీద పబ్లిక్గా ఈడీ అధికారులు ఇళ్ళకి తీసుకొచ్చి దాడి చేపించేస్తాం. తెలుసు, మీ బతుకులన్నీ తెలుసు మాకు. మీరు ఎక్కడెక్కడ దోసుకున్నాయి, దాచుకున్నాయి మొత్తం తెలుసు. మీ మీద ఏసీబీ దాడులు జరిగినాయి, కేసులు మొత్తం తెలుసు. సిగ్గు సెరవు లేకుండా దొంగ పనులు చేసుకుంటా దొంగలా తిరుగుతాకి మళ్ళీ సిగ్గుండాలి మీకు. సిగ్గు సెరవు లేకుండా ఆ జగనో, పవనో, చంద్రబాబు, మోడీ అని చెప్పి బయలు చేస్తాకి యేసు ప్రభు చూస్తా ఊరుకోడు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆ పరలోక రాజ్యంలో నుంచి మీ గురించి దేవుడికి విజ్ఞాపన చేస్తున్నాడు. మీ అందరికీ శిక్షలు పడిపోతే మారండి. 2029 సార్వత్రిక ఎన్నికల్లో ఇప్పుడు ఎట్లాగా మాట్లాడతలా మీరు? మణిపూర్ గురించి మాట్లాడతలా, ఛత్తీస్గఢ్ గురించి మాట్లాడతలా, నార్త్ ఇండియాలో పాస్టర్ల మీద, దళితుల మీద జరుగుతున్న దాడి గురించి మాట్లాడతలా. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ మచిలీపట్నం మొదలుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దళితుల మీద ఎంతమంది మీద దాడులు చేపించాడు జగన్మోహన్ రెడ్డి. ఈ చంద్రబాబు నాయుడు, ఈ పవన్ కళ్యాణ్లు ఇంత దాడులు చేపిస్తే మీరు అదే జగన్మోహన్ రెడ్డి పార్టీలో, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు పార్టీలో ఉంటే సిగ్గు లేదా అని అడుగుతున్నా ఈరోజు నేను మిమ్మల్ని. ఏ ప్రజాశాంతి పార్టీలోకి ఎందుకు రారు? మీరు రాకపోతే
మీకు రాజకీయ భవిష్యత్తు ఉండదు. మీరు కేవలం మీ పెన్షన్ల మీద ఆధారపడి బతుకుతారు. మీ డబ్బు అంతా కూడా ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చెప్పిపోతే చూడండి. ఆడు మోడీ గారు ఒక్కొక్క జన్ధన్ పథకం కింద జీరో అకౌంట్లో 15 లక్షలు వేస్తారని అబద్ధం ఆడాడు. వాడి మీద కూడా కేసులు వేసి వాడు దిగిపోయినా సరే వాడి పరివారం మొత్తం కూడా దాచిన డబ్బు అంతా అదానీ గారి దగ్గర ఉన్న డబ్బు, అనిల్ అంబానీ గారి దగ్గర ఉన్న డబ్బు మొత్తం తీసి ఈ భారతదేశంలో 150 కోట్ల మందిలో ప్రతి భారతీయుడికి 45 లక్షల రూపాయలు ఇప్పిస్తాం. గుర్తుపెట్టుకొని అయ్యలారా దొరలారా మారండ్రా నాయన, మారండ్రా బాబు, అనండి. ఇంత స్వార్థపరులా? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు స్థాపించినటువంటి షెడ్యూల్ కాస్ట్ ఫెడరేషను, రిపబ్లికన్ పార్టీ, ఆ పార్టీలు పెట్టుకొని మీరు అడుక్కుంటా సిగ్గులేదురా మీకు? బహుజన్ సమాజ్ పార్టీ, రిపబ్లికన్ పార్టీ, మళ్ళీ మీరు కొత్తగా పార్టీలు పెట్టుకొని జగన్ దగ్గరికి వెళ్ళి భిక్షం ఎత్తుకుంటారు, చంద్రబాబు దగ్గరికి వెళ్ళి భిక్షం ఎత్తుకుంటారు. మీరు అమ్ముడిపోతారు. సిగ్గు శరం ఉండాలి మీకు. ప్రజాశాంతి పార్టీ డాక్టర్ కేపాల్ గారు పార్టీలు చేరతాక మీకు తెగులు వచ్చిందా? తెగులా? మీరు మేధావులరా? మీరు పెద్ద పెద్ద మేధావులు. మీరు జేడి లక్ష్మీనారాయణ గారు, బాబు మోహన్ గారు, గద్దరన్న ఎంతమంది ఐఏఎస్ ఆఫీసుల్లో జాయిన్ అవుతున్నారు. మీరు డాక్టర్ కేపాల్ గారిని అమాయకుడని, పిచ్చోడని, కామెడీ పీసులు అంటే, అరే నిజంగానే మీరు కామెడీ పీసులు అవుతారు, పిచ్చోళ్ళు అయిపోతారు. మీ మైండ్ పోయి బట్టలు సించుకుని రోడ్ల మీద తిరుగుతారు. గ్యారెంటీకి దేవుడు ఆ పని చేయబోతున్నాడు. సిగ్గు సెలవు లేదు. కాబట్టి మిత్రులారా, క్రిస్టియన్, ముస్లిం, హైందవ సోదరులారా, ఈరోజు సంస్కరణ అనేది ప్రతి కులంలో జరగాలి, ప్రతి మతంలో జరగాలి, ప్రతి వ్యవస్థలో జరగాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీల్లో అగ్రవారం అంటూ నోసీలో కానీ అందరూ జరగాలి. వైశ్య సోదరులారా, మీకు ఈ ఆర్య మార్వాడీల ద్వారా తీర నష్టం జరిగింది. మార్వాడి గో బ్యాక్, మార్వాడి కల్చర్ గో బ్యాక్ అంటూ మీరు కూడా సహకరించండి. ఈ దక్షిణ భారతదేశంలో ఈ మార్వాడీలు ఉండటానికి వీల్లేదు. నార్త్ ఇండియా వెళ్ళిపోవాల్సిందే. ఈ ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం మీద మీ యొక్క పెత్తనాలు, హిందీ మాట్లాడండి, ఈ దేశం పేరు మారుస్తాం, జాతీయ జెండా మారుస్తాం, గో సంఘాలు పెడతాం, యోగా చేయాలి అని పిచ్చి పిచ్చి వాగుడు అవుతున్నటువంటి ఈ ఆర్య మార్వడిల్ని, ఈ కులం కనిపెట్టిన ఈ రాజకీయ నాయకుల విషయంలో బ్రాహ్మణ సోదరులు, వైశ్య సోదరులు, రాజులు 2% కూడా ఉండరు, రాజులు, ఎలవలు అందరూ కూడా సహకరించి రేపు సార్వత్రిక ఎన్నికల్లో ఖచ్చితంగా ఈ బీజేపీ మత ఉగ్రవాద పార్టీ కింద బ్యాన్ చేసేయాలి. ఆర్ఎస్ఎస్ ఉగ్రవాద సంస్థను బ్యాన్ చేయాలి. క్రిస్టియన్, ముస్లిం, హిందువులు మనందరం కూడా కలిసి ఉండాలి. 2014 ముందు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? వారు ఏం చెప్పండి, స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ అనిల్ అంబానీని తయారు చేసింది, కార్పొరేట్ కంపెనీలు తయారు చేసింది. ఈ మోడీ గారు అదానీని తయారు చేశాడు. కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి ఏం తేడా లేదు మిత్రులారా. కాబట్టి మనకి కాంగ్రెస్ వద్దు, బీజేపీ వద్దు. మూడో కూటమి ప్రభుత్వంగా దళిత నాయకులు, బీసీ నాయకులు, క్రైస్తవులు, ముస్లింలు, సెక్యులర్ హిందువులు మనందరం కూడా మూడవ కూటమిగా ఏర్పడాలి. ఆ మూడవ కూటమి ఉద్యమ పార్టీలన్నీ కూడా కలిపి ప్రజాశాంతి పార్టీలో మీరు జాయిన్ అయితే, మరి ముఖ్యంగా క్రైస్తవులు, దళితులు జాయిన్ అయితే మీరు బతుకుతారు, లేకపోతే మీకు సావు మీరు కోరుకుంటారు. మళ్ళీ మోడీ గారు ప్రధానమంత్రి అయితే నాకు తెలిసి మోడీ గారు వదిలిపెట్టేట్లేడు. ఈ దేశాన్ని ఆర్ఎస్ఎస్
ఈ బీజేపీ పరిపాలిస్తుంది. మళ్ళీ అడిగాని వచ్చాడంటే దళిత నాయకులారా, దళిత ఎమ్మెల్యేలారా, మీకు బతుకు కుక్క బతుకు అవుద్ది, వాళ్ళ చెప్పులు మోయాలి, మీరు వాళ్ళ బూట్లు నాకాలి, మీ బతుకు అంత నీచంగా ఉంటుంది. కాబట్టి దయచేసి ప్రజాశాంతి పార్టీలో మీరు జాయిన్ అవ్వండి. జగను బీజేపీ అంటే బి అంటే బాబు, జే అంటే జగను, పి అంటే పవన్ సంగతి మీకు తెలుసు. కొద్ది నెలల్లోనే చర్చిల్లో నుంచి కార్పొరేట్ భాషల్లో మిమ్మల్ని తరిమేస్తాం. మీ దగ్గర బైబిల్ లాక్కొని మిమ్మల్ని తరిమైపోతే అడగండి. కార్పొరేట్ భాషల్లో కుల సంఘాలు పెట్టిన భాషలు మిమ్మల్ని తరివేస్తాం. మీ క్రైస్తవ సంఘాల నుంచి మిమ్మల్ని బహిష్కరించేస్తాం. మీరు ఉంటే జైల్లో ఉండాలి, లేదంటే ఈ దేశం విడిచిపెట్టి పోవాలి తప్ప రాజ్యాంగ విరుద్ధంగా, వాక్యానికి విరుద్ధంగా, ఖురానికి విరుద్ధంగా, భగవద్గీతకు విరుద్ధంగా ఎవడు ప్రవర్తించినా సరే మీ మీద చట్ట ప్రకారమైన చర్యలు తీసుకుంటమే కాకుండా మరి ముఖ్యంగా దేవుడి శిక్షలు మీ మీద భయంకరంగా ఉంటాయి. దేవుడి శిక్షలు మీ మీద పడకూడదని నేను కోరుకుంటే ఇక్కడ శిక్షలు తప్పించుకునే అవకాశాలు ఉన్నాయి. దేవుడి శిక్షలు మీరు తప్పించుకోలేరు. కాబట్టి క్రిస్టియన్, ముస్లిం, హైందువులు అందరూ కూడా, మరి ముఖ్యంగా అందరికంటే కూడా పాస్టర్లు, క్రైస్తవులు మీరు మార్పు చెంది మీరందరూ కూడా ప్రజాశాంతి పార్టీలో జాయిన్ అవ్వాలి. సెక్యులర్ హైందువులు, ముస్లింలు కూడా జాయిన్ అవుతున్నారు. మీరు జాయిన్ అవ్వకపోతే మీ శిక్షలు భయంకరంగా ఉంటాయి. కాబట్టి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇప్పటివరకు కూడా ఎక్కువ శాతం ఈ దళిత ఉద్యోగస్తుల గురించి మాట్లాడాను. మీరందరూ కూడా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 29 ఎస్సీ రిజర్వ్డ్ సీట్లలో మీరు నామినేషన్ వేయాలంటే ఉద్యోగస్తులు ఎవడు కూడా నామినేషన్ వేస్తే ఊరుకోం. గుర్తుపెట్టుకోండి. ఎట్టి పరిస్థితుల్లో నువ్వు రిటైర్డ్ అయిపోయావా, నువ్వు రాజకీయాలకు పనికిరావు. మాలాంటి ఉద్యమకారులని మీరు ప్రోత్సహించండి. ఎంతోమంది యువత ఉన్నారు. ఈ 29 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలుగా జగను వైసీపీలో కానీ, టీడీపీలో కానీ, జనసేనలో కానీ ఎవడు నామినేషన్ వేసినా ఊరుకోం. వేస్తే ప్రజాశాంతి పార్టీ, ఇండియా ప్రజాబంధు పార్టీ, రిపబ్లికన్ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ, లేదంటే ఇండిపెండెంట్ కేసులో ఒప్పుకుంటాం. కానీ మీరు కానీ ఈ 3 పార్టీల్లో బీజేపీలోకి నేస్తే మీ మీద పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిలిచి సుప్రీంకోర్టులో వేస్తాం. దాని సంగతి సెక్షన్లు కూడా ఉన్నాయి. ఇది మిత్రులారా. కాబట్టి నేను చెప్పదలుచుకుని చెప్పాను. మీరు మారతారో మారకుండా మళ్ళీ మనువాద పార్టీలో చేరి ఈ దేశాన్ని నాశనం చేసేస్తారో నిర్ణయించుకోమని ముగిస్తున్నాను. అందరికీ గుడ్ నైట్. దేవునికి మహిమ.